ప్రకాశం జిల్లా ఒంగోలు సెబ్ జాయింట్ డైరెక్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు నిర్వహించారు. టంగుటూరుకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి వాహనంలో గతంలో అక్రమ మద్యం తరలిస్తున్నారనే నెపంతో వాహనాన్ని సెబ్ అధికారులు సీజ్ చేశారు. ఆ వాహనం రిలీజింగ్ ఆర్డర్ కోసం సెబ్ జాయింట్ డైరెక్టర్ సిసి సయ్యద్ ఫరూక్ అహ్మద్ 7,000 లంచం అడగడంతో ఏసీబీని మల్లికార్జున్ ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో సెబ్ జాయింట్ డైరెక్టర్ సిసి సయ్యద్ అహ్మద్ 7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారైన శ్రీ కేవీ రాజేంద్రారెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. విషయాలకు వస్తే ఇది స్వర్ణ మల్లికార్జునరావు అని చెప్పేసి ఈయన ఒంగోలులో ఉంటారు. వారి వైఫ్ శ్రీదేవి అని చెప్పుకుంటారు. 2019లో వీళ్ళు ఇతిహాస్ అని ఒక వెహికల్ కారు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత దానికి టంగుటూరు మండలం జమ్ములపాలెంకి చెందిన పక్కిల కుమార్ అనే అతను డ్రైవర్గా పెట్టినారు. ఒకరోజు ఈ డ్రైవర్ వచ్చేసి నేను బంధువుల మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి నీ కారు ఇవ్వమంటే అతను కారు ఇచ్చాడు. ఇచ్చిన దాని మీద అతను వేరే స్టేట్కి వెళ్ళి ఆ లిక్కర్ తీసుకొచ్చేసి తన ఇంట్లో పెట్టి అమ్ముతుండగా టంగుటూరు పోలీసు వారు ఆ డ్రైవర్ని అతని భార్యని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేశారు. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్కి ఈ కారు ఉపయోగించారు కాబట్టి ఈ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. కారు సీజ్ చేసిన తర్వాత దానికి ఎస్పీ మేడం గారు కాన్స్పికేషన్ ఆర్డర్స్ ఇచ్చారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాన్స్పికేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ఫిర్యాది ఇతనికి కమిషనర్ గారికి సబ్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకుంటే సబ్ కమిషనర్ గారు ఇతని తప్పుని గమనించేసి 60,000 రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది. ఆ ఫైను అతను ఆర్డర్స్ తీసుకోవడానికి ఇక్కడ సబ్ ఆఫీస్లో మన డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేసిన సిసిఐన సయ్యద్ ఫరూక్ అహ్మద్ ఆ ఆర్డర్ ఇచ్చే టైంలో నేను ఫర్దర్గా ఫైల్ ప్రాసెస్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేయాలంటే నాకు 7,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద అతను 18వ తారీఖు అతను అంటే నిన్న అన్నమాట నిన్న అతను చలానా స్టేట్ బ్యాంకులో కట్టుకొని 60,000 రూపాయలు ఫైన్ కట్టుకొని అది తీసుకొని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మేము దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని అంశాలు కరెక్టా కాదని చెప్పి విచారణ చేసుకొని ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే మేడం గారు ఎస్పీ మేడం గారు అప్పీల్కి కాన్స్పికేషన్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫైలు మన కమిషనర్కి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి వారికి ప్రాసెస్ చేయడానికి మళ్ళీ ఒక 8,000 రూపాయలు అతను తీసుకుని ఉన్నాడు. సో ఇది సెకండ్ డిమాండ్. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి 8,000 రూపాయలు అది ఫుల్ఫిల్ అయింది. ఈరోజు నిన్న వచ్చేసి సెకండ్ డిమాండ్ 7,000 తీసుకోవడం జరిగింది. అది అడగడం జరిగింది. ఈరోజు అతనికి డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపడటం పరుస్తాం. ఎవరైనా అధికారులు ఏదైనా పని చేయడానికి లంచం అడిగినట్లయితే ఇమ్మీడియట్గా 14400 అనే దానికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా వాడి యొక్క వివరాలు నోట్ చేసుకొని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. అది ఏసీబీ ఆఫీసర్స్కి ఫిర్యాదుకి తప్ప వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద అవినీతి అధికారుల మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 14400 అనేది దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం.